మీకోసం ఒక స్పెషల్ పర్సన్ ని ఇప్పుడు తీసుకురాబోతున్నారు. ఎవరు ఫ్యామిలీస్ అందరూ అభిమానించే ఫ్యామిలీ స్టార్, యూత్ అందరూ అభిమానించే యూత్ఫుల్ స్టార్, అండ్ అమ్మాయిలందరూ ప్రేమించే లవబుల్ స్టార్, ద వన్ అండ్ ఓన్లీ నేచురల్ స్టార్ నాని అన్న. లెట్స్ వెల్కమ్ హిమ్. Come on everybody, give it up the one and only natural star Nani Anna. Thank you so much. Anna, welcome to ETV 30th celebrations, and firstly congratulations on winning Filmfare for Dasara. Thank you. Congrats. And so happy to see you. మా అందరితోనే ఇవాళ మీరు స్టేజ్ షేర్ చేసుకోవడం మా అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది, and we feel we are blessed. Thank you so much. ఇక్కడ నుంచి కూర్చొని చూస్తున్నప్పుడు ఆ చైర్ నీటి వైపు తిప్పక ముందు నా మనసులో ఒకటే థాట్ నడుస్తుండింది. మీరంతా ఒక ఛానల్, ఒక ఫ్యామిలీ లాగా ఎలా అయితే సెలబ్రేట్ చేసుకుంటారో, సినిమా ఇండస్ట్రీ కూడా ఇలా ఒక సెలబ్రేషన్ ఈవెంట్ ఉంటే మేమందరం కూడా ఒక ఫ్యామిలీ లాగా ఫీల్ అయ్యే ఒక ఛాన్స్ ఉండేది కదా. అరే మనకు కూడా ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ ఉంటే బాగుండేది అన్న ఒక థాట్ మైండ్ లో వస్తుండేది. కరెక్ట్ గా టైంకి కూర్చొని తిప్పడం మొదలెట్టారు. డెఫినెట్లీ మీరు చెప్పారు కాబట్టి టెలికాస్ట్ అయితే ఈ హ్యాపీగా ఈ ఇయరే అలాంటి ఫెస్టివల్ కూడా డెఫినెట్లీ చూస్తాం మేము. హోప్ఫుల్లీ మా అందరినీ కొంచెం పోగేయడం కష్టమే, కానీ ఐ హోప్ రియల్లీ ఇట్ హ్యాపెన్స్. ఈటీవీతో మీకున్న కొద్దిపాటి జర్నీ ఏదైతే ఉందో మా అందరి కోసం మీ వర్డ్. చిన్నప్పటి నుంచి ఈటీవీ చూస్తూ పెరిగా నేను మాత్రమే కాదు అది. ఐ థింక్ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రతి తెలుగువాడి లైఫ్ లో, చైల్డ్హుడ్ లో ఈటీవీ ప్లేడ్ అ బిగ్ పార్ట్. ప్రతి సంవత్సరం ఏదో ఒక సినిమా ద్వారా, ప్రమోషన్స్ ద్వారా నేను కూడా ఈటీవీలో ఒక భాగం అయ్యే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తాను. నేను కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నానని చెప్పి మన సారథి స్టూడియోస్లో ఒక ఈటీవీ ప్రోగ్రామ్ షూట్ చేస్తున్నారు అప్పుడే ఫ్రెష్గా. ఇలాంటి ఒక షోలో ఫస్ట్ టైం ఆడియన్స్లో కూర్చున్నాను నేను. చాలా హ్యాపీ. ఇలాగ ఆడియన్స్ లోనే ద జర్నీ స్టార్టెడ్, అండ్ టుడే ఈస్ ద న్యాచురల్ స్టార్ ఇన్ TFI. So proud of you, and you are the inspiration to many youngsters Anna. Thank you so much for inspiring everyone. And Saripoda Shenivaram trailer కూడా వచ్చేసింది, చాలా చాలా హ్యాపీగా ఉంది. 29th రిలీజ్ అవబోతుంది. సో హౌ ఎక్సైటెడ్ యు ఆర్? నా ప్రతి సినిమా ముందు ఒక ఎక్సైట్మెంట్ ఉండదు, చాలా ప్రేమతో ప్రాణం పెట్టి సినిమా చేస్తాం. అయితే ఈసారి సరిపోదా శనివారం విషయం ఏంటంటే మళ్ళీ చాలా రోజుల తర్వాత ఒక యాక్షన్ టచ్ చేస్తున్నాను. సో కేవలం ఒక స్లో మోషన్ షాట్ వచ్చిందని విజిల్ వేయటం కాదు, ఆ షాట్ లో ఉన్న ఇమోషన్ కి కనెక్ట్ అయ్యి విజిల్ వేసే సినిమా సరిపోదా శనివారం అవుతుంది అనుకుంటున్నాను. కాన్సెప్ట్ కూడా మేము విన్నది ఏంటంటే, ఒక ఎమోషన్ ఏదైతే ఉంటుందో, ఒకటి మీద కోపం ఉంటే అది శనివారం దాకా ఆపుకొని శనివారం కొట్టమని చెప్పని ఏదో అంటారు అని చెప్పని అనేది విన్నాం. వారం అంతా ఎదురు చూసి శనివారం మాత్రమే రెచ్చిపోయే ఒక సూర్య కథ ఇది. ఇలాంటి కాన్సెప్ట్ మనోడికి అసలు సెట్ అవ్వదన్న, ఎందుకంటే మనోడు శనివారం దాకా ఆగలేడు కూడా. అలా ముందుగా మీకు ఫిల్మ్ ఫేర్ అవార్డు రావటం, మీ యాక్టింగ్ కి, మీ సబ్జెక్ట్ సెలక్షన్స్ కి అలాంటివి ఎన్ని వచ్చినా తక్కువే అనిపిస్తుంది అన్న. కానీ మీ వల్ల ఇద్దరు డెబ్యూ డైరెక్టర్లకు కూడా ఫిల్మ్ ఫేర్ అవార్డు రావడం అనేది అది నిజంగా గొప్ప విషయం. దానికి మనందరం ఆ రోజు యాక్చువల్లీ నేను అవార్డు తీసుకోవడం కంటే వాళ్ళిద్దరికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వడమే చాలా గర్వంగా ఫీల్ అయిన మూమెంట్ అది డెఫినెట్లీ. మీకు ఇక్కడ లేడీ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారన్న, వాళ్ళంతా మిమ్మల్ని సినిమా రిలేటెడ్ అలాగే మీ పర్సనల్ రిలేటెడ్ అన్ని క్వశ్చన్స్ అడుగుతారు. వాటికి మీరు చిన్న చిట్ చాట్ లాగా అంటే అది కూడా ఎందుకు అంటే మిమ్మల్ని చూడంగానే మా పక్కింటి అబ్బాయి అంటే ఆ ఫీలింగ్ ఉంటది కాబట్టి మీ పక్కింటి అమ్మాయిలు అనుకోని వాళ్ళందరూ మిమ్మల్ని కొన్ని పక్కిళ్ళు ఎందుకు మళ్ళీ ఇంట్లోనే అనుకోండి. సో అన్న ప్లీజ్ టేక్ యువర్ సీట్.
పక్కన మా ఈటీవీ ఫ్యామిలీ అందరూ. హాయ్ ఎవ్రీబడి. చాలా కలర్ఫుల్ గా నిండుగా ఉన్నారు అందరూ. థ్యాంక్ యూ సో మచ్. కో యాంకర్ సోనియా గారు. ఇప్పటికి 3 సార్లు చెప్పాం. అంటే 3 సార్లు చెప్పినా కూడా తెలియట్లా నువ్వు కోయాంకర్ అని. అందుకు అదితో కొంచెం డేంజరే కదా, ఎప్పుడు ఎటు నుంచి ఎక్కడ ఎలా పడిపోతుందో తెలియదు. ఓకే, ఓవర్ టు యు లేడీస్. మామూలుగా మీకు నవీన్ బాబు అని పిలిస్తే నచ్చుతుందా, నాని అని పిలిస్తే నచ్చుతుందా? మీరు చెప్పండి. ముద్దుగా నాని అని పిలిస్తేనే నాకు నచ్చుతుంది. నాకు అదే నచ్చుతుంది. ఐ థింక్ ఆ పేరు వల్లే ఒక రకంగా మీరు అందరూ ఆ మన అనుకోవడానికి కారణం కూడా ఒక పేరు కూడా కొంచెం కొన్ని మార్క్స్ కొట్టేసిందని నేను అనుకుంటున్నా. ఆ పేరు కొంచెం, మీ క్యూట్నెస్ ఇంకొంచెం. నెక్స్ట్. ఏదైనా ఇన్సిడెంట్ జరిగి మీరు ఇంటికి వెళ్ళడానికి ఎప్పుడైనా భయపెట్టారా? కాసేపు ఇప్పుడు ఆ అమ్మాయితో డెప్త్ గా మాట్లాడితే కొంచెం ఇంటికి భయంగానే వెళ్ళదు. అయితే అది ఎలా మేనేజ్ చేస్తారో అలా జరిగితే? అది అవన్నీ ఇక్కడ చెప్తే బాగోదేమో. హాయ్ సార్. హాయ్. మీకు బోర్ కొట్టేసినప్పుడు మీరు ఏం చేస్తారు సార్? బోర్ కొట్టించుకుంటా. మీ పర్సనల్ లైఫ్ లో మీకు కోపంగా ఉన్నప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని ఏమని పిలుస్తారు? కోపం వచ్చినప్పుడు ఇంకా ఎడమొహం పెడమొహమే కదా, ఇంకా పిలుచుకోవటంలో ఉంటాయి. సరే, ప్రేమ వచ్చినప్పుడు ఎలా పిలుస్తారు? ప్రేమగా ఉన్నప్పుడు నన్ను అంజు నాన్న అని పిలుస్తుంది. మీరేమని పిలుస్తారు? నేను అంజు అనే పిలుస్తాను ఇప్పుడు, బట్ ఇంతకు ముందు నేను చెప్పను. మీకు కోపం రాదని చెప్పారు. ఇన్ కేస్ మీ పర్సనల్ లైఫ్ లో కోపం వచ్చేస్తే ఏం చేస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు? ఇయర్ పాడ్స్ పెట్టుకుని ఒక మూలకెళ్ళి కూర్చుంటా. నా క్వశ్చన్ చాలా సింపుల్. మీ ఫేవరెట్ డిష్ ఏంటి? మా అమ్మ చేసిన టొమాటో రైస్. యాక్చువల్లీ ఒక్క సినిమా హిట్ అయితేనే అసలు చాలా యాటిట్యూడ్ అన్ని చూపిస్తారు. మీరు నాన్ స్టాప్ గా అన్ని హిట్స్ ఇస్తున్నారు. ఎలాగ మీరు ఇంత నార్మల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? నార్మల్ గా ఉండటమే చాలా నార్మల్ అండి, చాలా ఈజీ. మీరంటే యాటిట్యూడ్ చూపించడం కష్టం, అంత కష్టపడదలుచుకోలేదు నేను. సో మీకు బ్యాచులర్ లైఫ్ బాగా అనిపిస్తుందా, లేదంటే మ్యారేజ్ లైఫ్ బాగా అనిపిస్తుందా? బ్యాచులర్ గా ఉన్నప్పుడు మ్యారేజ్ లైఫ్ కోసం వెయిట్ చేసాం. మ్యారేజ్ లైఫ్ లో అబ్బా బ్యాచులర్ లైఫ్ భలే ఉంటుంది అనుకుంటాం. అంటే బేసిక్ గా ఏదైనా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అని స్టార్ట్ అయ్యి చివరికి ఎందుకు చేసుకుందాం అది ఆ మాత్రం పుల్ల పెట్టకపోతే అది ఎందుకు అవుతాడు? కరెక్ట్. మీ కాలేజ్ డేస్ లో మీకు ఎన్ని లవ్ స్టోరీస్ ఉన్నాయి? ఆ స్కూల్ టైం క్రష్లు వాటికుండే కథే వేరే. ఆబ్వియస్లీ ఆ ఏజ్ లో ఎవరో ఒక అమ్మాయి నచ్చుతుంది, ఆ అమ్మాయితో మాట్లాడాలనిపిస్తుంది కదా. మాట్లాడాలని చాలా ప్రయత్నాలు చేశాను, చాలా ధైర్యం తెచ్చుకొని. చాలా సార్లు అమ్మాయికి కూడా తెలుసు నేను మాట్లాడాలని అనుకుంటున్నానని, బట్ ఆ అమ్మాయి కూడా ఎప్పుడు మనకి కోఆపరేట్ చేయలేదు, అసలు ఎప్పుడు పట్టించుకోకుండా వెళ్ళిపోయింది. ఆ అమ్మాయికి ఈ రోజు మీ అందరినీ చూపించాలన్నది నాకు. చూడండి ఎంతమంది అమ్మాయిలు నాతో మాట్లాడాలనుకుంటున్నారు అని. అమ్మాయి టచ్ లో ఉన్నారన్న ఇప్పుడు? ఏమన్నా టెక్స్ట్ చేస్తారు ఎప్పుడన్నా? లేరు, ఇప్పుడే వచ్చింది ఆ థాట్, చూడాలి. ఇంకెదుగుదాం. బట్ మళ్ళీ లేదు, నిజంగా మళ్ళీ అమ్మాయి ఎదురు పడితే మళ్ళీ అబద్ధపు జబ్బే నేను. మీరు ఎప్పుడైనా మీ వైఫ్ కి వంట చేసి తినిపించింది? నాకు పొయ్యి అంటే ఇష్టం కూడా రాదు. హాట్ వాటర్ ఇస్తే నేను దాంట్లో గ్రీన్ టీ బ్యాగ్ వేసుకోగలను, అంతే. నేను క్వశ్చన్ అడగాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది. లాస్ట్ లో మీ ఆన్సర్ నీకే అని చెప్పాలంతే. ఎందుకు ఆన్సర్ కూడా నువ్వే చెప్పేయి, ఎందుకు ఇవన్నీ? ఏమంటే నాని గారు, ఇంత అందమైన అమ్మాయిలు ఇక్కడ కూర్చున్నాము, ఎవరైనా మీ ఫోన్ నెంబర్ అడిగితే ఎవరికి ఇస్తారు? టర్మ్స్ అండ్ కండిషన్స్. నీకే. నో, బట్ ఫ్యాక్ట్. సో ఎవరికి ఇస్తారు? మీలో ఎవరికి ఇచ్చినా మీరు అందరు తీసుకుంటారన్న డౌట్, నేను చేస్తా ఇవ్వను. మీ లైఫ్ లో మీకు బాగా గుర్తుండిపోయే డేట్ ఏంటి? బాగా గుర్తుండిపోయే డేట్ అంటే మనకు వద్దనుకున్నా సరే బలవంతంగా గుర్తు చేసేది బర్త్డే. నేను అడిగింది ఆ డేట్ కాదు. మీరు ఎలాంటిది అడుగుతున్నారు? ఆవిడ అడిగేది వేరే డేట్. ఓహో. డేట్లకి వెళ్ళి అంత ఛాన్స్ దొరకలేదండి పెద్దగా. నేను మిమ్మల్ని ఒకసారి హగ్ చేసుకోవచ్చా? అయ్యో ఆఫ్ కోర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాని అన్నని నేను ఒక క్వశ్చన్, ఇప్పుడు మిమ్మల్ని హక్ చేసుకున్న అమ్మాయి నేను ఒకసారి హక్ చేసుకోవచ్చు?
ఆవిడ ఒప్పుకుంటే నువ్వు ఎవరైనా నాకు చేసుకోవచ్చు, నీ ఇష్టం. వద్దులే. మీరు యాక్టర్ గా మీ సక్సెస్ ఎంజాయ్ చేశారా? టెక్నీషియన్ గా మీరు వర్క్ చేసినప్పుడు ఆ వర్క్ ని ఎక్కువ ఇష్టం, ఏ రెండిట్లో ఏది ఎక్కువ ఇష్టపడ్డారు? సినిమా మేకింగ్ మీద ప్రేమ ఉంది, బట్ ఐ థింక్ ఐ డెస్టిన్ టు బి అన్ యాక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. నా లాస్ట్ నాదొక క్వశ్చన్ అన్న, పెళ్లి చేసుకోవచ్చా లేదంటే? నేను చెప్తానన్నా, నువ్వు చేసుకొని కొత్తగా చేసేది ఏంటో చెప్పు, దాన్ని బట్టి పెళ్లి చేసుకో. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బ్యూటిఫుల్ గర్ల్స్. థ్యాంక్ యూ. Anna, thank you so much, Anna, for giving wonderful answers to all the beautiful. I enjoyed the conversations and they came up with such nice, beautiful questions, sensible questions. I really enjoyed. Thank you so much. Thank you. Give it up for Nani Anna.